ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఈరోజు విజయనగరంలో సుమారుగా చూసుకుంటే కిలోమీటర్న్నర మేర కూడా భారీ ర్యాలీ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ర్యాలీలో విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు పలు కాలుష్య నియంత్రణ మండలిలు కూడా ఈరోజు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో భారీ ఎత్తున ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు మనతో పాటు ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇంత భారీ ఎత్తున ఈరోజు ఇటువంటి ర్యాలీ నిర్వహించడం దీన్ని ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విజయనగరం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీని అంబేద్కర్ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు, అక్కడి నుంచి జిల్లా పరిషత్ ప్రాంగణానికి తీసుకురావడం జరిగింది. అలాగే మయూరి జంక్షన్ వద్ద మానవహారం, అలాగే హరిత ప్రతిజ్ఞ కూడా అందరం చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఈ ప్రతిరోజు సంవత్సరం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ప్రతిరోజు జరుపుకోవాలి. ఈ జూన్ 5 కాదు, అలాంటి ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే మనం ఈ ప్లాస్టిక్, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువైపోతుంది. మీరందరూ గమనించే ఉంటారు. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మనం ఇప్పుడే విన్నాడాలి. ఎందుకంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది, మన శరీరంలో కూడా అంతర్భాగం అయిపోయింది. ఉదాహరణకు మనం టీ గ్లాస్లో పేపర్ కప్ అని చెప్పేసి అందులో టీ తాగుతున్నాం, అందులో బయోప్లాస్టిక్స్ అన్నీ ఉంటున్నాయి, క్యాన్సర్నే మనం తాగుతున్నాం. అలాగే టిఫిన్ ప్లేట్స్లో ప్లాస్టిక్ పేపర్ వేసి దాని మీద వేడి టిఫిన్ వేస్తుంటే అది కూడా మనం ప్లాస్టిక్నే కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇందాక నేను ఈ ప్లాస్టిక్ వినియోగం మీద నేను ఒక 4 పాటలు కూడా రాయడం జరిగింది పర్యావరణ హితంగా, చెట్లు నాటడం మీద, వీటి మీద కూడా. ఎందుకంటే మనం తిండి ప్లేట్ ప్లాస్టిక్, నీళ్ళ గ్లాస్ ప్లాస్టిక్, స్పూన్ కూడా ప్లాస్టిక్, ఏం బతుకులు అని చెప్పాం. కాబట్టి మనం క్యాన్సర్ని కొనుక్కుంటున్నాం, మన శరీరంలోకి నింపుతున్నాం అందరం కూడా. కాబట్టి విఘ్నులైన పౌరులందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని తక్షణమే విడనాడాలి. ఏదైతే దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, గుడ్డ సంచి ఉంది, గోను సంచి ఉంది, లేదంటే మేము అన్ని టీ షాపుల్లో కూడా గాజు గ్లాసుల్లోనే టీ అమ్మే విధంగా చేస్తున్నాం. అలాగే టిఫిన్ ప్లేట్ల మీద అరిటాకులు వేయిస్తున్నాం, విస్తరాకులు వేయిస్తున్నాం. అట్లా మీరందరూ కూడా ఏదో ఈ గాజు గ్లాసులో టీ తాగితే బాగుండదు, వేడి కప్పులో టీ తాగితే బాగుంటుంది, పేపర్ కప్పులు అనుకుంటే క్యాన్సర్ తాగినట్టే. కాబట్టి అందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని తక్షణం విడాలని కోరుకుంటున్నాను. అలాగే పర్యావరణ హితంగా ప్రతి వాళ్ళు కూడా చెట్టును పెంచాల్సిన అవసరం ఉంది. మనం నాటితే అది మొక్కుతుంది, మనకి ప్రాణవాయువుని అందిస్తుంది. కాబట్టి మన గ్రీన్ కవర్ని మన నగరంలో పెంచాలి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా వాటిని పెంచి పోషించాలి. తర్వాత వాటిని మన ప్రాణవాయువు అందించి మనని అది పోషిస్తుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ 2 విషయాల మీద మా విజ్ఞప్తిని మన్నించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారు చెప్పండి, ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది, ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, ఈ ప్లాస్టిక్ రహిత సమాజం ఉండాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి అనేది మన ఐక్యరాజ్య సమితి యొక్క ఈ సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ప్రజలందరికీ దీని మీద ఈ ప్లాస్టిక్ని ఎండ్ చేయాలన్న అవగాహనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఇంకా మేము ఈ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ వారం అంతా క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ సరౌండింగ్ విలేజెస్లోని ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, ఇంకా అదర్ ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.